హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫన్ అండ్ ఫ్యామిలీ. ఈ రోజు అయితే మేము ఒక పని మీద హైదరాబాద్ వచ్చినాము. పిల్లలు జూ పార్క్ చూడాలంటే అటైతే తీసుకొచ్చినాము. మన సబ్స్క్రైబర్స్ లో ఒకరైనా రాణి వ్లాగ్స్ చేయండి అక్క అని అడుగుతున్నారు. ఆమె కోసం అయితే వ్లాగ్ తీద్దాము అని అనుకుంటున్నా. అంతేకాకుండా మాకు కూడా ఒక మెమరీగా ఉంటది చిన్నప్పుడు పిల్లలతో మేము గడిపిన క్షణాలు అనేసి ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. పిల్లలు జూ పార్క్ తీసుకెళ్ళమంటున్నారు, అందుకే అక్కడికి వెళ్తున్నాము. టైం ఉంది కాబట్టి చూసేస్తాము. ఆర్ యు గైస్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్? చిన్ను ఏదో చెప్తాడట మీకు. జూ పార్క్ వస్తున్నాం, అక్కడ అన్ని అనిమల్స్ చూస్తాం. మేమైతే లోకల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. పైన అయితే మెట్రో ఉన్నది, చూసారా? చూసారు మెట్రో ఉంది పైన. మనం మెట్రో ఎక్కుదామా బస్కి వెళ్దామా? బస్. ఓకే చని బస్ వచ్చేసింది. మా బస్ అయితే వచ్చేసింది, మేమైతే ఎక్కినాం. మా తమ్ముడు చూడండి ఎంత ఎగ్జైటింగ్ ఉన్నారో. మేమైతే చాలా ఎగ్జైటింగ్ ఉన్నాం. ఫస్ట్ టైం నేనైతే జూ పార్క్కి పోతున్నా ఫ్రెండ్స్, హైదరాబాద్ వెళ్ళడము ఇది సెకండ్ టైం కదా ఇది? థర్డ్ టైమా? ఫస్ట్ ఎప్పుడు వెళ్ళినా? ఒకసారి మన ఫ్రెండ్స్ కి చెప్తావా? థర్డ్ టైం ఇది. ఫస్ట్ టైం అయితే నాన్నతోటి పోయినా, సెకండ్ టైం మళ్ళా మా ఫ్రెండ్స్ తోటి పోయినా, మళ్ళా థర్డ్ టైం ఇంకోసారి నాన్నతోటి పోయినా, ఫోర్త్ టైం ఇది. ఓహో ఓకే ఫోర్త్ టైం. మనం చార్మినార్ కూడా చూసినాం కదా, పొట్టోడు మంచిగా పడుకుంటాడు. వీడిని కదిలిస్తే ఇవాళ ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. మాకైతే ఫుల్ టైం పాస్ ఎక్కడికి పోయినా కూడా వీడితోటి కదా చని, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. తెలివితోటి ఉంటే మాత్రం ఏదో ఒకటి మాట్లాడతాడు. ఇంకా వీళ్ళ నాన్నని ఏం కొనిపించుకుంటారు ఇక్కడ? చిప్స్ అన్హెల్దీ కదా, ఎప్పటికి తింటారా మరి? నో, అప్పుడప్పుడా? యస్. ఓకే మన జూ పార్క్ అయితే వచ్చింది. జూ పార్క్ ఏ ఏరియాలో ఉంది హైదరాబాద్ లో చని? బహదూర్పురాలో ఉన్నది మమ్మీ జూ పార్క్. సరే మీరైతే నాన్నతో కలిసి వెళ్తున్నారు, నేనైతే వెనక నుండి మిమ్మల్ని షూట్ చేస్తున్నా కదా. ఇక్కడ ఏమేమి ఉన్నాయో మన ఫ్రెండ్స్కి అయితే చూపిద్దాము. చూడు బాబు ఏమేమి ఉన్నాయో అక్కడ అనేది. నువ్వు వెళ్ళినావా జూ పార్క్ ఇదివరకు? వెళ్ళలే ఆంటీ. మరి ఇప్పుడైతే చూస్తావా మేము వీడియో రిలీజ్ చేశాక? మనం జూ పార్క్ లోకి ఎంటర్ కాగానే చూడు చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. ఈ విగ్రహం కూడా ఉంది కదా. ఈ విగ్రహం ఏంటిదంటే ఫారెస్ట్ ఆఫీసర్ యొక్క స్మారక విగ్రహం అట. అడవిని రక్షించే గార్డ్స్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళకి గుర్తుగా అక్కడ విగ్రహం అయితే పెట్టిల్లట. అడవుల్ని ఇంకా అడవి జంతువుల్ని రక్షించడం వారి బాధ్యత అన్నట్టు. సరే మీరైతే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు చాని? మేమైతే మంచిగా కూర్చొని నాన్న టికెట్స్ తెచ్చే లోపు అయితే చిప్స్ తింటున్నాము. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 100 అంట, చిన్న వాళ్ళకి 50 అంట. మేము టికెట్ కౌంటర్ ద్వారానే కాకుండా ఆన్లైన్ లో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఆంటీ ఒక డౌట్ అండి, జూ పార్క్ లో ఏమేమి ఎనిమల్స్ ఉంటాయి? మంచి డౌటే అడిగినావు నువ్వు. జూ పార్క్ లో అన్ని అనిమల్స్ ఉంటాయి ఆల్మోస్ట్. డైనోసార్స్ అయితే లేవు ఇప్పుడు, అవి అంతరించిపోయినాయి కదా. జూ పార్క్ లో జిరాఫీ చూసినాము, ఎలిఫెంట్ చూసినాము, సింహం చూసినాము, వైట్ టైగర్ చూసినాము. మీకు చూపిస్తాము. వీడు చూడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఫారెస్ట్ ఆఫీసర్ లెక్క నిలబడి మాకైతే చూపిస్తాడు. ఇలా ఉంది ఆ స్టాచ్యూ అని చెప్పేసి. చూడు ఇక్కడ మేము కూర్చొని ఇట్లా డిస్కస్ చేసుకుంటాను. హాలిడేస్ కాబట్టి చాలా మంది జనాలు వచ్చిళ్ళు. మేము అసలు ఇంత మంది జనాలు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక జాతరని చూసినట్టే అనిపిస్తుంది. ఆన్లైన్ లో బుక్ చేస్తాడు ఇక్కడ అంకుల్ టికెట్స్. వీడైతే మాకు డబ్బులు ఇస్తాడట. నానా నీ దగ్గర డబ్బులు లేవా, నేను ఇస్తా పట్టు అని చెప్పి జేబులో నుంచి తీసుకొని ఇస్తున్నాడు అనమాట. అదే అనుకుంటూ మేము నవ్వుకుంటున్నాం ఇక్కడ. ఆంటీ జూ పార్క్ పోయినాం. ఏం చేయలేదు, యానిమల్స్ ని చూస్తాం అంతే. ఏదన్నా తినేది తీసుకెళ్తాము, యానిమల్స్ ని చూస్తాం. అక్కడ ప్లాస్టిక్ నిషేధం అన్నట్టు. మనం ఏదన్నా ఇంటి దగ్గర నుండి కానీ బయట నుండి కానీ ఫుడ్ ఏదైనా తీసుకెళ్తే ప్లాస్టిక్ కవర్లలో పెట్టుకొని తీసుకెళ్లొద్దు. సంచులలో లేకపోతే పేపర్ కవర్లనన్నా లేకపోతే స్టీల్ బాక్సులనన్నా తీసుకెళ్ళాలి. అమ్మ అయినవా? ప్లాస్టిక్ మొత్తం నిషేధం అట. ఇక్కడ కాదు, తిరుపతిలో అయితే మొత్తమే ప్లాస్టిక్ అనేదే లేదు. కొండ మీద తిరుపతి కొండ మీద మొత్తం సీసాలనే. అది బెస్ట్. గాజు సీసాలు, నీళ్ళ బాటిల్ కొనుక్కోవాలంటే గాజు సీసా కొనుక్కోవాలి. ఆ గాజు సీసా కాపాడుకోవాలి. మంచి పనే. అట్లయితేనన్నా కొంచెం మారుతారు. మొత్తం కొండ మీద అయితే ఏం లేవు, ప్లాస్టిక్ అనేదే లేదు. అంటే నేను ఒకటి చెప్పాలా, చిప్స్ కాడ ఎందుకు ప్లాస్టిక్ అలవలేదంటే మళ్ళీ యానిమల్స్ చిప్స్ చూస్తాయి, కవర్ తింటే ప్రమాదం అని వాళ్ళు ప్లాస్టిక్ కవర్ అద్దంటు లాంటి, అందుకే పేపర్ లో పెట్టుకొని వెళ్తున్నారండి. వెరీ గుడ్ అంతే. అందుకోసం మళ్ళీ మన హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది కదా ప్లాస్టిక్ వాటిలో తినడం వలన. అక్కడనే కాకుండా మనం బయట కూడా ప్లాస్టిక్ ని నిషేధించాలి సాధ్యమైనంత వరకు. ప్లాస్టిక్ ప్రొడక్షనే లేకపోతే బాగుండు. సరే ఆంటీ.
ఇగో చూడు ఇక్కడ తమ్ముడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఫిషెస్ మేము పోవుడుతోటే అక్కడ ఒక పాండ్ లెక్క ఉందన్నట్టు ఆ పాండ్లో ఫిషెస్ ఉండే వీటిని చూసుకుంటే ఎంజాయ్ చేస్తాడు. లోపలికి ఎంటర్ కాగానే ఇట్లుంటుంది అనమాట. ఇక్కడ ఎక్కడ ఏ ప్లేస్లో ఏమేమి ఉన్నాయి అనేసి ఇక్కడ పెడతారనమాట. బోర్డులో పెట్టి మనం అది చూసుకుంటూ వెళ్ళాలన్నమాట లోపలికి. ఇంకా అంకుల్ అయితే ఒక సంచి పట్టుకొని నడుస్తూనే ఉన్నాడు. ఇక్కడ చూడు ఏం చూసినావు నువ్వు ఇక్కడ? బాతులు, డక్స్ కదా ఫ్రెండ్స్. అట్లనే జూ పార్క్ లో మీకు ఏమేమి యానిమల్స్ ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నీకు ఏమేమి యానిమల్స్ ఇష్టము? నాకు అన్ని ఇక్కడ యానిమల్స్ చూసావా ఇది కోతి టైప్ ఉంది, కొండెంగా. ఏమో నాకు కొన్ని యానిమల్స్ పేర్లే తెలియదు. అక్కడ బోర్ చూసి నేనైతే చదువుకుంటున్నాను. ఇంకా ఇక్కడ తాబేలు ఈదుతుంది చూసినావా, ఈత కొట్టుకుంటా పోతుంది అంటే తిరుపతిలోనే ఎక్కడ తాబేలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. జూ పార్క్ ఉంటది తిరుపతిలో కూడా. చూడు తాబేలు చూసినావా పెద్దలాడు ఆంటీ. కానీ జూ పార్క్ లో ఉండే తాబేలు, జూ పార్క్ లో కూడా తాబేలు ఉంటాయి, కానీ తిరుపతిలోనే ఎక్కడ గుడి లోపల తాబేలు ఉంటాయి ఫ్రెండ్స్. కొన్ని గుళ్ళ లోపల కోనేర్లు ఉంటాయి కదా, ఆ కోనేర్లలో ఫిషెస్ గానీ తాబేళ్లు గానీ మనకు కనబడతా ఉంటాయి. పొట్టి అందరం మేమే మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడతలేవేంది? ఆ వీడియోలో మాత్రం ఏదో మంచిగా మాట్లాడుతున్నావు. మమ్మీ ఆ బర్డ్ మూతి ఫుల్ పొడుగుంది కదా. అవును నానా. అరే ఇక్కడ ఎట్లరా, అసలు సేమ్ పులి లెక్కనే ఉన్నది కదా ఈ పిల్లి. ఎవరైనా చూస్తే చిన్న సైజు పులి కావచ్చని అనుకుంటారు. అవును మమ్మీ నేను పులి లెక్క సౌండ్ చేస్తా చూడు. గ్రేట్ రా. పొట్టోడి వాయిస్ డైరెక్ట్ గానే పెట్టొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. అయితే అక్కడ సౌండ్స్ చాలా ఉన్నాయి, మేము మైక్స్ తీసుకెళ్లలేదు, అందుకే డైరెక్ట్ పెట్టలేదు. క్యాట్ తోటి వీడైతే డిష్యూన్ చేస్తాడట చెప్తాడు. ఇక్కడ చూడు వైట్ కలర్ లో ఉన్న పులి అన్నమాట, అది వైట్ టైగర్. ఇంకా ఫస్ట్ ఇట్లా గుట్ట నోట్ల ఫస్ట్ నోట్ల అది నువ్వు గుద్దే వరకు అది అట్లనే ఉంటది. అరే నోట్లు వేసుకుంటది నిన్ను. ఫ్రెండ్స్ అట్లనే నేను వైట్ టైగర్ చూడడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్, ఎప్పుడు చూడలే ఫ్రెండ్స్. అట్లనే జూ పార్క్ పోదాం అనుకున్నాం కానీ మేము ఊరికైతే పోయినాం ఫ్రెండ్స్. జూ పార్క్ చూసావా ఏంటి ఫ్రెండ్స్ ఇవి డీడ్స్ ఫ్రెండ్స్. తిరుపతిలో కూడా పోయేటప్పుడు డీడ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, బాగా ఇష్టం ఫ్రెండ్స్. ఆస్ట్రిచ్ ఫ్రెండ్స్ ఆస్ట్రిచ్ అయితే పెద్ద ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఓయ్ చూడు నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటో తెలుసా? నెమలి పింఛం విప్పినప్పుడు చూస్తే చాలా అందంగా ఉంటది కదా. అసలు నెమలి పింఛం ఎప్పుడు విప్పుతుందో తెలుసా నీకు? వర్షం పడే సమయంలో నెమలి పింఛం విప్పుతుందట. అంతేకాకుండా ఆనందం ఉత్సాహం కలిగిన సమయంలో కూడా నెమలి పింఛం విప్పుతుందట. అసలు అయితే పింఛం విప్పేది ఆడ నెమలి కాదు, మగ నెమలి. గుడ్లు పెట్టేది ఆడనెమలి. ఎలిఫెంట్ ఫ్రెండ్స్ ఎక్కువ శాతం ఎలిఫెంట్ ఫారెస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్, కానీ జూ పార్క్ లో కూడా చూడడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్. జూ పార్క్ లో కంపల్సరీ ఉంటాయి ఎలిఫెంట్స్. ఫారెస్ట్ లో అక్కడక్కడ కనబడితే లేకపోతే లేదు, కానీ జూ పార్క్ లో అయితే ఉంటాయి. ఎందుకంటే మనకి చూపించాలి కదా, ప్రదర్శనశాల కదా అది. జూ పార్క్ అంటే ఏంటి చెప్పు తెలుగులో? జంతు ప్రదర్శనశాల. ఓకేనా? ఈ రోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నావు నువ్వు. ఇక్కడ మనమైతే చూడొచ్చండి మ్యాప్, ఎక్కడ ఏ జంతువులు ఉన్నాయి అనేది ఈ మ్యాప్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. నన్ను ఏం అడుగుతున్నావు? మ్యాప్ లా అది టైగర్ ఏది అని అడుగుతున్నా. ఓహో వైట్ టైగర్ ఆల్రెడీ చూసినావు నువ్వు. హైనా అన్నమాట, ఇది హైనా కదా, హైనా కూడా చూసినావు కదా. టైగర్ లయన్ ఎక్కడ ఉందో అడుగుతున్నా. లయన్ ఉంది, కాకపోతే అది ఒక పొద చాటుకు పోయి పడుకున్నది అన్నట్టు. మేమైతే చూడలేకపోయినాం కదా లయన్ ని. ఇక్కడ బోర్డ్ పైన వీటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు. ఇక్కడ మేము పులిని చూడడానికి అయితే వచ్చినాము. మా ఆయన సంబరం. ఇలాంటి ప్లేసెస్ కి వచ్చేటప్పుడు చెప్పులు కంఫర్టబుల్ గా ఫ్లాట్ చేసుకొని, నేనైతే హీల్ వేసుకోవడం నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకా ఎక్కువ లగేజ్ అది క్యారీ చేయకుండా వెళ్ళడం బెటర్. ఇక్కడ ఈ పులి ఇటు వెళ్తుంటే వీళ్ళనట ఫోటో తీయాలట, అందుకని తీసినాము. ఇది వచ్చేసి రైనోసెరస్. చూడండి ఇదైతే చాలా డిఫరెంట్ ఉంది. నేను చిన్నప్పుడు వెళ్ళిన జూ పార్క్ కి మా అమ్మ వాళ్ళతోటి, మళ్ళా తర్వాత ఇదే అన్నమాట సెకండ్ టైం నాది. ఫ్రెండ్స్ అట్లనే రైనోకి, అరే రైనో ఎట్లుందిరా నాని చెప్పు. రైనో ఎందుకంటే అది బబ్బుస్ లెక్క ఉంది. రైనోకి ఇంకా తల మీద ఒక కొమ్ము ఉంటే దాని భయంలోది కుచ్చుతే మనం చచ్చిపోతాం. అయ్యో మన దగ్గరికి రాదులే, అది ఫారెస్ట్ లో ఉంటది, లేదంటే జూ పార్క్ లలో. ఎట్లా అనిపిస్తుంది జూ పార్క్? పిల్లలు మంచి అనిపిస్తుందా? సూపర్. ఇంకా రెండేంటి? జిరాఫీ స్నేక్.
సరే మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాం జూ పార్క్ వచ్చి. మా వాడు డబ్బులు ఉన్నాయని ఇంకా మాకే ఇస్తాడు, ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి అని చెప్పి. అంతేనారా? ఇయ్యవా? ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే జంతువు ఏంటి? బియర్. బియరా? బియర్ని చూడడానికి నో ఫియర్ కదా మీకు? నో ఫియరా? బియర్ కాదు, అది డాంకీ. నెక్స్ట్ జిరాఫీ. అంటే నెక్స్ట్ జిరాఫీ చూడు. జిరాఫీ చాలా పెద్ద ఉంటది తెలుసా, ఇందులో చిన్నగా కనబడుతుంది కానీ. చూసినావా నువ్వు? డైరెక్ట్ జిరాఫీని చూస్తే నాకు భలే అనిపించింది. జిరాఫీ ఒకటి, రైనో ఒకటి. నేను మీ ఏజ్ లో ఉన్నప్పుడు చిన్నప్పుడు వెళ్ళిన జూ పార్క్ కి, ఇప్పుడు చూసేసరికి నాకైతే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. చూసేది కానీ ఫారెస్ట్ కి వెళ్ళి చూసేది కాదు. యూకేజ్ ఉన్నప్పుడు చూడు పాములు కదా పాములు కానీ నా కెమెరాలో సరిగా తీయడం రాలేదు. పాముల దగ్గరనే ఎందుకో కోఆర్డినేషన్ ఇల్లు ఎందుకో నాకైతే అర్థం కాలేదు. డిఫరెంట్ ఆఫ్ పాములు అయితే ఉన్నాయి. పాములు కోడి గుడ్డు పెడితే ఆ గుడ్డట పాములు తినడానికి కోడిని పామును ఒక దగ్గర వేసిల్లట మా వాడు చెప్తాడు. చూడండి ఇక్కడ చూడండి, పాములకి ఒక ఇట్లా పైపు లాంటిది, పెద్ద పైపు లాంటిది పెట్టి అందులో అయితే పాముల్ని పెట్టిల్లు. ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు. మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. అది కొంచెం దగ్గరికి పెట్టాలా? అది అంతే తీసినానా నేను, అంటే మన కెమెరాలో సరిగా రాలేదు తీయనీకి, కానీ మీకైతే చూపిద్దాం అనేసి నేనైతే చూడండి ఫ్రెండ్స్ పాములు. ఫ్రెండ్స్ కెమెరా మంచిగా రాలేదు తెలుసా, మస్తు ఎగ్జైటింగ్. మళ్ళీ అవి బయటికి రాలేదు, ఆ పైపులలోనే ఉండేసరికి పైపులో చీకటి ఉంటది కదా. ఫ్రెండ్స్ నాకు పాములు అంటే భయం ఫ్రెండ్స్. అవునా? అగో చూడు జీబ్రా. జెడ్ ఫర్ జీబ్రా అని మనం చదువుకుంటాం కదా.